హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి చికెన్ కర్రీ వండుతున్నాం. నేను మర్చిపోయాను, ముందుగా ఆనియన్ ముక్కలు, అదేవిధంగా సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకున్నాను. కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నా స్టైల్లో చికెన్ కర్రీ చూపిస్తున్నాను మీకు. ఇది బాగా వేగిపోవాలి. కొంచెం మగ్గిపోయాయి కదా ఫ్రెండ్స్. నేను కడాయిలోనే ఎక్కువగా వండుతాను, ఎందుకంటే నేను ఇందులో వండింది టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసేసుకుందాం. చూసారు కదా, మా పిల్లలకి లెగ్స్ అంటే చాలా ఇష్టం ఇవి, అందుకే వాళ్ళ కోసం వాళ్ళే ప్రత్యేకంగా వేయించుకున్నారు, కావాలి కావాలి అని. ఇది బాగా కలుపుకుందాం. ఒక్కొక్కరు ఒకలా వండుతారు, నేను టేస్ట్ చేస్తున్నాను. కడాయిలో కర్రీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. కాసేపు మగ్గనిద్దాం. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అది చూసారా, ఇలా బయటకు వచ్చింది. ఇలా అయితే కొంచెం బాయిల్ అయినట్టు. ఇప్పుడు ఇందులో మనం కారం అన్నీ వేసేసుకుందాం. పిల్లలు తింటారు కదా, మేము ఎక్కువ తినమండి కారం. లైక్ చేసేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మరీ కారం ఎక్కువ వేస్తే పిల్లలు మేమే, అందుకు భయం నాకు. పిల్లల కోసమే కదండి వండుకునేది. కాస్త ధనియాల పొడి కూడా వేసి చికెన్ మసాలా వేసాం కదా. వేసుకుందాం. కొంచెం మగ్గింది, కొంచెం వాటర్ వేసి మనం మగ్గి చేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ వద్దు, కొంచెం వాటర్ వేసుకుందాం. ఈలోపు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాం. పుదీనా, కొత్తిమీర ఫ్లేవరు దానికి పడుతుంది. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మగ్గాలి. చికెన్ కర్రీ రెడీ. ఈ విధంగా మా పిల్లల కోసం